అందరికీ నమస్కారం. నేను మీ విజయన్ మాట్లాడుతున్నాను. రేపు 10వ తారీఖుని సాయంత్రం 4 గంటలకి సిబిఎం కాంపౌండ్ దగ్గర మొత్తం అశేష ప్రజానికం మొత్తం కూడా ఒక ర్యాలీగా బయలుదేరిపోతున్నాం. ఎందుకు ఈ ర్యాలీ అంటే, వస్తున్న మీకోసం పాదయాత్రలో అయ్యన్న పాత్రుడు గారు 65 సంవత్సరాలు పైబడినా కానీ ఆరోగ్యం లెక్క చేయకుండా, ఏమాత్రం కూడా వెనకడుగేయకుండా ముందడుగేసి ప్రతి ఒక్క వార్డుల్లోని కూడా మీ సమస్యలు తెలుసుకోవడానికని ఏకైక ఉద్దేశంతో పాదయాత్ర చేసిన విషయం మీ అందరికీ తెలుసు. నర్సీపట్నం టౌన్లో కానీ, బొడ్డుపల్లిలో కానీ, బలిఘట్టంలో కానీ ఎంతో అశేష ప్రజానీకం రాత్రి 9:50 ఆ సమయంలో కూడా వచ్చి ఆయన్ని ముందుకు తీసుకెళ్తూ, ఆయన వెన్నంటే ఉంటూ, వాళ్ళు కష్టాలని చెప్పుకుంటూ ప్రజాగళాన్ని వినిపిస్తూ ముందుకెళ్ళారు. ఆ వస్తున్న మీకోసం పాదయాత్ర అత్యంత విజయవంతంగా జరిగింది, ముందడుగేశారు. దాని ఉద్దేశం మేర రేపు ఆయన ఎమ్మెల్యే అయ్యాక, మంత్రి అయ్యాక ఎట్టి పరిస్థితుల్లో కూడా వార్డుల్లోని కానీ నియోజకవర్గం మొత్తం కూడా డెవలప్ చేస్తానని చెప్పి మాట ఇచ్చారు. అందుకనే 10వ తారీఖు సాయంత్రం 4 గంటలకు సిబిఎం కాంపౌండ్ దగ్గర అశేష ప్రజానీకం నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చి ఆయన ముందడిగేసి ముందుకు తీసుకెళ్తూ రేపు సాయంత్రం 4 గంటలకి మొత్తం కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా సిబిఎం కాంపౌండ్కి 4 గంటలకు వస్తే అక్కడి నుంచి మోర్ జంక్షన్ వరకు కూడా ఈ వస్తున్న మీకోసం బహిరంగ ర్యాలీని ముందుకు తీసుకెళ్తూ లాస్ట్లోని ఒక సభ పెట్టుకొని దానికి సీఎం రమేష్ గారు, నర్సిరెడ్డి గారు తెలంగాణ నుంచి, అయ్యన్న పాత్రుడు గారు ఈ ర్యాలీలో పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి అందరూ వచ్చి ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను.